నమస్కారం. కేసీఆర్ గారి ముద్దుల కూతురు కవిత గారు తెలంగాణ ప్రజలకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో ప్రజలకైతే తెలియలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ లీడర్ కేసీఆర్ కూతురు కవిత గారు ప్రజలకు ఏమి చెప్పాలనుకుంటున్నారు అని ప్రజలు తికమకలో పడేటట్లు చేయడమే ఆవిడ సంకల్పమా తెలవడం లేదు. ఒక్కసారి తన డాడీకి తప్పిదాలు ఎత్తి చూపుతూ అంత నిడివి ఉత్తరం రాస్తుంది. దానిని ఎవరో లీక్ చేశారు అంటోంది. మరొక పక్కన నా తండ్రికి బీఆర్ఎస్ మరియు జాగృతి రెండు కళ్ళు అంటోంది. అదే సమయం నా తండ్రికి నేనున్నాను, అతని పైన ఈగ వాలినా నేను సహించను అంటోంది కవిత గారు. ఏమిటి దీని అర్థం? ప్రజలు తలలు పట్టుకుంటున్నారు కదా. అసలు సమస్య ఏమిటి? ఇన్ని రోజులు తన తండ్రి మీద లేని అక్కర ఇప్పుడెందుకు పుట్టుకొచ్చింది? లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని మూడు నెలలు జైలు పాలైనందువల్లే కదా రాష్ట్రంలో బీఆర్ఎస్ పదవి కోల్పోయింది. ఒకవేళ దానిని మరిపించడానికే ఈ డ్రామా ఆడుతుందా, లేక కేసీఆర్ తర్వాత కేటీఆర్కు పార్టీ పగ్గాలు ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తారనే భయమా? వేరెవరైనా లీడర్ అయితే, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అయితే నేను సహించను అనడంలో అర్థమేమిటి అని ప్రజలు గమనించకుండా పోలేదు. అసలు తెలంగాణ సెంటిమెంటును అడ్డం పెట్టుకొని కుటుంబమే దోచుకొనింది ఒక ఎత్తు అయితే, కవిత గారు బాగానే దోచుకున్నారు కదా. అది చాలక కేటీఆర్ అమెరికా ఎస్టేట్స్ మరియు దుబాయ్ బంగారం కొన్నదానిలో వాటా కావాలన్న ఈ అసలు నాటకాన్ని అడుగుతున్నాయి ప్రతిపక్షాలు. వారి కుటుంబ గొడవల్లో భాజపాను ఈడ్చుగా రావడం ఏమిటి అని భాజపా రాష్ట్ర నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. మరేమో 6 ఎమ్మెల్యేలను తీసుకువస్తాను, నాకు మంత్రి పదవి ఇవ్వండి అని కాంగ్రెస్తో బేరాలకు పోవడం ఏమిటి? దీనికంతా కవిత గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వవలసిందే అని బారాస నేతలు అడుగుతున్నారు. మరి కవిత గారు సమాధానమేమిటో వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారో? మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.